హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శ్రీనివాస. ఈరోజు ఎప్పుడు భక్తికి సంబంధించిన విషయాలేగా చెప్తుంటాను కదా. ఈరోజు అది కాకుండా ఒక వంట చేసి చూపించాలనుకుంటున్నానండి. ఏంటంటే మా పిల్లలు కూడా కారం దోశ పోయి కారం దోశ పోసి పెట్టని అడుగుతున్నారు. అందులో నెల్లూరులో కారం దోశ అంటే చాలా ఫేమస్ కదండి. అందులో మా పిల్లలకి, మా కోడలకు కానీ మా పాపకు కానీ ఈ కారం దోశ అంటే చాలా ఇష్టం అండి. సరే, అందుకని కారం దోశ పోద్దామని చెప్పి అనుకుంటున్నాను. అయితే దానికి ప్రిపరేషన్ ఎలా చేయాలి అంటే, మనము ఇమీడియట్గా అప్పటికప్పుడు త్వరగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఎలా, మిరపకాయలు అలాంటివి ఏం వేయించకుండా వితిన్ మినిట్స్లో అయిపోయేటట్టుగా నేను కారాన్ని మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఆ కారం ప్రిపేర్ చేసిన తర్వాత కారం దోశ పోసి చూపిస్తాను. నెల్లూరు వాళ్ళకి చాలా ఫేమస్ కదండి కారం దోశ అంటే. నెల్లూరు కారం దోశ అంటే కూడా చాలా ఫేమస్. కాబట్టి ఈరోజు మా సబ్స్క్రైబర్స్కి కూడా చూపించాలనే ఉద్దేశంతో, మా పిల్లలు అడిగారు కదా అని చెప్పి మీకు కూడా చూపించాలని నేను ఈ కారాన్ని ప్రిపేర్ చేసి దోశను కూడా పోసి మీకు చూపిస్తానండి. సరేనా? ఇప్పుడు కారం ప్రిపేర్ చేయాలంటే ఏమేం పదార్థాలు కావాలో నేను చెప్పాను కదా, మీకు ఏం వేయించకుండా త్వరగా అయిపోయేటట్టుగా చూపిస్తాను దానికి ఏమేం పదార్థాలు కావాలనేది. ఇప్పుడు ఫస్ట్ దీనికి ఏం కావాలంటే అండి, మనందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా పండుమిరపకాయల పచ్చడి. చూడండి, పండుమిరపకాయల పచ్చడి ఉంటుంది కదా, ఆ పండుమిరపకాయల చట్నీ కావాలండి. దాన్ని అన్నీ వేసి రుబ్బుకొని ఉంటాం కదా, అలా రుబ్బేసిన పచ్చడి అండి. రెడీగా ఉంటుంది కదా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పండుమిరపకాయల పచ్చడి, ఆ పచ్చడి అండి. తర్వాత 2 టమాటాలండి, సన్నగా దొరిగి పెట్టుకోవాలి. 2 టమాటాలు చూడండి, 2 టమాటాలు సన్నగా దొరికి పెట్టుకోవాలి. అదేవిధంగా ఆనియన్స్ కూడా కొంచెం తరిగి పెట్టుకోవాలి. ఇవేనండి దీనికి కావాల్సింది, ఇంకేం అవసరం లేదు. ఇంకా మనం ఉప్పు కారం ఏమీ కూడా వేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకొని దాంట్లో ఒక 2 టమాటాలండి, ఒక మీడియం సైజ్ టమాటాలు, ఒక 2 టమాటాలు సన్నగా దొరికి కొంచెం వాడ్చుకోవాలండి. టమాటా మెత్తబడితే చాలు, మరీ బాగా వాడాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం మెత్తబడుతూ ఉన్నప్పుడే ఆనియన్స్ కోసి పెట్టుకొని ఉన్నాం కదండి, దానికి తగినట్టుగా ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ కూడా ఎర్రగా బ్రౌన్ కలర్ అలా అవసరం లేదండి, కొంచెం మెత్తబడితే చాలు. ఆనియన్స్ కూడా కొంచెం వాసన వచ్చేదాకా మెత్తబడితే చాలు అనమాట. ఆనియన్స్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. ఇంతేనండి. దీంట్లో ఇంకా మనం ఉప్పు కారం చింతపండు మిరపకాయలు ఏం అవసరం లేదు. టమాటో ఆనియన్స్ బాగా వాడుతూ ఉన్నాయి కదండి, ఈ వాడుతూ ఉన్నప్పుడు మంచి స్మెల్ కోసం ఒక 1/2 టీ స్పూను జీలకర్రను కూడా వేయాలండి. జీలకర్రను కూడా వేసి ఒకసారి బాగా కలపాలండి. చూడండి, ఆనియన్స్ ఇలా మెత్తబడితే చాలండి, మరీ అని ఫ్రైగా అవ్వాల్సిన అవసరం లేదు, బ్రౌన్ కలర్ రావాల్సినటువంటి అవసరం లేదనమాట. తర్వాత దీంట్లోనే నేను చెప్పాను కదా మీకు పండుమిరపకాయల చట్నీ అని చెప్పేసి, ఆ చట్నీ కూడా వేసేయాలండి. అది మనం తినే కారాన్ని బట్టి అండి, 2 స్పూన్లు 3 స్పూన్లు ఎంత వేసినా ఏం కాదు. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ ఉప్పు కారం చింతపండు అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా మనం ఏమి కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇదంతా ఒకసారి బాగా కలయబెట్టేసి 1 or 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమేనండి. అప్పుడు మనకి ఎర్రకారం రెడీ అవుతుంది. నేను మళ్ళీ మీకు మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తానండి. ఈ లోపల దోశకి పెనం పెట్టేస్తే పెనం కాలుతూ ఉంటుంది, హీట్ అవుతూ ఉంటుంది. ఈ లోపల నేను వెళ్ళి దీన్ని మిక్సీ పట్టుకొని వస్తానండి. పెనం పెట్టేద్దామా మరి? ఈ లోపల పెనం హీట్ అవుతూ ఉంటుందండి, స్టవ్ మీద పెనం పెట్టేశానండి. ఇప్పుడు నేను వెళ్ళి మిక్సీ పట్టుకొని వస్తానండి. పట్టిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు కారం ప్రిపేర్ చేసుకొచ్చాను. ఎర్రకారం రెడీ అయిపోయింది కదండి. చూడండి ఒకసారి, స్పీడ్గా ఏమన్నా ఉందా మిరపకాయలు వేయించి. అసలు ఒక్కోసారి అండి మా పిల్లలు కొంచెం కారం తినరు అని చెప్పేసి 2 టమాటాలు వాడిచాను, కానీ లేదంటే ఆ పండుమిరపకాయల పచ్చడిని మిక్సీలో వేసి 2 ఆనియన్స్ వేసి తిప్పేస్తానండి. ఒక్కోసారి మరీ కొంచెం కారంగా ఉందనుకోండి పండుమిరపకాయల పచ్చడి, కొంచెం ఒక చిటికెడు బెల్లం కనుక వేసామనుకోండి, ఆ కారం అన్నీ సమపాలల్లో ఇదైతే ఎక్కువ కాదండి. మనం వేసింది కూడా తెలియకూడదు, ఎంత ఒక చిన్న చిటికెడు బెల్లం అంత వేసామనుకోండి
మనకి అన్నీ కూడా సరిపోతాయి అనమాట. ఇంకా స్పీడ్గా అయిపోతుంది. ఒక్కోసారి నేను అలా కూడా చేస్తూ ఉంటాను. కానీ మా పాప కారం తిందండి ఎక్కువగా. మేమైతే కొంచెం తింటాం, కానీ నేను మా కోడలు మేమందరం బాగానే కారం తింటాం. మా పాప తింది కాబట్టి 2 టమాటాలు కొంచెం అట్లా వాడిచి ఆనియన్స్ కూడా ఎక్కువ వేసి ఈ పొడిమిరపకాయల చట్నీ వేసి చేసేసాను. లేదంటే సుత్త పొడిమిరపకాయల చట్నీ మనం 2 ఆనియన్స్ కోసేసుకొని తిప్పేసుకున్నా కూడా కారం రెడీ అయిపోతుంది, ఇమీడియట్గా రెడీ అయిపోతుంది. ఇదండి నా స్టైల్లో నేను చేసేటువంటి ఎర్రకారం. ఈ కారం దోశ మీద కొంచెం పప్పుల పొడి కూడా వేస్తానండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తానంటే, వేయించిన శనగపప్పు ఉంటుంది కదండి, తినే శనగపప్పు కొంచెము, లైట్గా ఉప్పు కారము, కొంచెం కొబ్బరి, కొంచెం జీలకర్ర వేసి మిక్సీకి పట్టేస్తానండి. అదే ఈ పప్పుల పొడి అనమాట. ఇది మనం ఈ కారం దోశ మీద చల్లితే చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఈ కారం దోశకి ఏమేం కావాలో మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే కదండి. దోశపిండి చూడండి, దోశపిండి ఎలా ప్రిపేర్ చేస్తారనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నేను ఎలా ప్రిపేర్ చేస్తానంటే, 1 గ్లాస్ మినపప్పు అనుకోండి, మిక్సీకి అయితే 3 గ్లాసులు బియ్యం పోస్తానండి. పోసి 1 స్పూన్ మెంతులు వేస్తాను, కొంచెం 2 స్పూన్లు అటుకులు కూడా వేస్తానండి. వేసి నానబెట్టుకొని ఉదయాన్నే వేసుకొని సాయంత్రానికి మిక్సీకి వేసేసి తెల్లవారు పోసుకుంటామండి. అదే గ్రైండర్కి అనుకోండి, 1 గ్లాస్ మినపప్పుకి 4 గ్లాసులు బియ్యం వేస్తానండి. 1 గ్లాస్ మినపప్పుకి 4 గ్లాసులు బియ్యం వేసి 1 స్పూన్ మెంతులు, ఒక చిన్న 2 స్పూన్ల అటుకులు కూడా వేసి బాగా 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసేసి బాగా నానబెట్టుకొని గ్రైండర్కి వేసుకుంటా. గ్రైండర్కి అయితే ఆ విధంగా వేస్తా, మిక్సీకి అయితే 1 గ్లాసు బియ్యం తగ్గించి వేస్తానండి. ఇప్పుడు మనం కారం దోశ పోసుకుందామా. చూడండి, పెనం కూడా హీట్ ఎక్కింది. ముందుగా అయితే ఈ కారం దోశకి నెయ్యితో చేస్తే చాలా బాగుంటుందండి. అందుకని ఇదిగోండి, మా ఇంట్లో కాచిన స్వచ్ఛమైన నెయ్యి అండి. ఇప్పుడు కొంచెం నెయ్యి రుద్దుకొని పెనం మీద, మనకి హీట్ ఎక్కింది లేనిది తెలుస్తుంది కదండి, సెగ్గొడుతుంది కదా మనకు చేయి పెడితే. ఇప్పుడు పెనం కూడా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం కారం దోశ పోసుకుందాం. ఇది మాది బాగా పెద్ద పెనం అండి. 1 కారం దోశ పోస్తే కడుపు నిండుతుంది, హోటల్లో లాగా ఉంటుందండి అసలు. కొంచెం ఈ దోశ ఆ తడి అమురుకున్న తర్వాత అండి, అప్పుడు మనం కారం రుద్దుకుందాం. చూడండి, నేనేం పెద్ద ఆయిల్ కూడా వేయలేదు కదండి. చూడండి, ఇప్పుడంతా ఏం వేయనండి ఆయిల్, కారం రుద్దేదాకైనా. చూడండి, ఈ చిల్లుగా ఉంటాయి కదా, అదంతా తడంతా పోవాలన్నమాట. ఇట్లా రావాలి, చూస్తున్నారు కదా. మనం చేయి పెడితే అతుక్కోకూడదండి, ఆ తడంతా పోవాలి. అప్పుడు మన కారం రుద్దుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, తడంతా పోయింది కదా. ఇప్పుడు కారం వేస్తున్నానండి. ఈ కారం అనేది మనం తినేదాన్ని బట్టి అండి. మనం కారం ఎక్కువ తినగలిగితే ఎక్కువ వేసుకుంటాం, తక్కువ తినగలిగితే తక్కువ వేసుకుంటాం. ఇప్పుడు ఈ కారం మీద బాగా నెయ్యి వేసుకొని ఇప్పుడు గనక రుద్దుకున్నాం అనుకోండి, చూస్తున్నారు కదా మీరు, ఈ విధంగా కారం బాగా రుద్దేసుకోవాలండి. దోశ మొత్తానికి కూడా కారం రుద్దేసుకున్న తర్వాత కొంచెం పప్పుల పొడి, ఇలా చెప్పాను కదా మీకు పప్పుల పొడి నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అని. దాని మీద ఈ విధంగా పప్పుల పొడి కూడా బాగా దోశ మొత్తం జల్లుకొని, ఇప్పుడు మళ్ళీ మరొకసారి చుట్టూ నెల్లూరు ఫేమస్ అండి నెయ్యి కారం దోశ. అసలు నెల్లూరు వాళ్ళు ఫస్ట్ ఏ టిఫిన్ తినాలన్నా ఏం తింటారంటే నెయ్యి కారం దోశ తింటారండి. ఈ విధంగా ఇప్పుడు మరి హై ఫ్లేమ్లో పెట్టకుండా అండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సన్నపు సెగన బాగా ఎర్రగా కనుక గాలిస్తే దోశ సూపర్గా ఉంటుందండి. నెయ్యి కారం దోశ వదలరు, ఇంకేం బల్ల. అసలు పిల్లలైతే నెయ్యి కారం దోశ అని అడుగుతారండి. ఇప్పుడు చూడండి, ఒకసారి మనము అట్లకాడ తీసుకొని దోశని అడుగున కాలిందో లేదో చూద్దాం. కారం దోశని తిప్పి మనం అటు ఇటు కాల్చుకోవాలి.
చూడండి ఈజీ మెథడ్లో కారం దోశని ఎలా ప్రిపేర్ అండి. ఇప్పుడు 2 కారం దోశలు పోసాను. కారం దోశలు చూడండి ఎలా రెడీ అయిపోయాయో. చూడండి అసలు ఎలా ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని తిని రుచిని ఆస్వాదించండి. ఇప్పుడు టేస్ట్ చూద్దామా అండి ఒకసారి. ఇదిగోండి మా కోడలికి పెడుతున్నాను. మా పాప తెలుసు కదండి, మీరు వీడియోలో చూస్తుంటారు కదా. చూడు ఒకసారి ఎలా ఉంది కారం దోశ చెప్పండి. చాలా బాగుంది అత్తయ్య, సూపర్ ఉంది. ఏం చేశారు అసలు, పులుపు కొంచెం కారం ఇంత ఇమీడియట్గా అయిపోయింది కదా కారం దోశ అనగానే. కారం పెద్ద కష్టపడి ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేకుండా మనందరిలో పండుమిరపకాయల పచ్చడి ఉంటుంది కదండి, దాంట్లో 2 ఎర్రగడ్డలు వేసుకుని మిక్సీకి వేసి తిప్పుకుంటే కారం రెడీ అయిపోయా. పిల్లలు అడగంగానే కూడా పోసి ఇవ్వచ్చు. చట్నీకి కూడా అండి, చట్నీ సంగతి తెలిసిందే కదా మనకి. కొంచెం ఈ పప్పుల పొడిని కొంచెం నీళ్ళల్లో అలా వేసుకుంటే చట్నీ, లేదా దీంట్లోకి బాంబే చట్నీ కూడా బాగుంటుందండి తినే వాళ్ళకి. తెలుసు కదా మీకు బాంబే చట్నీ ప్రిపరేషను. ఇదండి ఈనాటి వీడియో కారం దోశ. మీరందరూ కూడా చూసి చేసుకొని రుచిని ఆస్వాదించండి. నా స్టైల్లో కారాన్ని ఎలా స్పీడ్గా ప్రిపరేషన్ చేశాను చూశారు కదా. ఉంటానండి.